భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీసులు, ఆ తల్లి ఆశీసులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏమిటంటే, బిడ్డ, ఈ నెల 19వ గురువారం రోజున ఉగాది రాబోతుంది. అప్పటి వరకు కూడా తొందరపడకు. ఏ మాత్రం కూడా తొందరపడి ఆలస్యం చేయొద్దమ్మా. వెంటనే ఈ దుర్గమ్మ చెప్పింది విన్నావంటే ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతావు. నీ జీవితంలో నీకు మంచి రోజులు నేను రాసిపెట్టాను. ఇక ఈ అమ్మ ఆశీర్వాదం నీకు పూర్తిగా కలగబోతుంది. ఈ దుర్గమ్మపై నీకు నమ్మకం ఉంది కదా, సంతోషంగా ఉండు. వచ్చే ఈ శుభవార్తని కాలదన్నుకోకు బిడ్డ. నేను చెప్పినట్లుగానే 19వ తేదీన ఈ శుభదినాన ఒక మంచి వార్త అనేది నీ చెవున పడుతుంది. అది కూడా ఒక వ్యక్తి ద్వారా వినిపించబోతున్నాను. నువ్వు మనసు పెట్టి అమ్మ మాట విన్నావంటే ఇప్పుడు నీ మనసులో ఒకే ఒక ప్రశ్న తిరుగుతూ ఉంది కదా, అమ్మా దుర్గమ్మ, నేను ఏ తప్పు చేయకపోయినా సరే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా జీవితంలో ఎన్నడూ కూడా ఒకరిని మంచినే కోరాను కానీ నేను ఎవరినీ కూడా మోసం చేయలేదు, ఎవరికీ కీడు చేయలేదు. కానీ అదే నా బలహీనంగా మారిపోయింది ఏంటి తల్లి? నేను చేసిన తప్పేంటి? నేను చేసిన పొరపాటు ఏంటి? నేను చేసిన పాపమేంటి? ఇతరులకు సహాయం చేయడమే నేను చేసిన తప్ప? ఎందుకమ్మా నా జీవితం ఇలా చేశావు? ఎందుకమ్మా నా జీవితంలో సంతోషం అనేది రాకుండా ఇంతలా నేను బాధపడేలా నువ్వు చేస్తున్నావు? నిన్నే నమ్ముకున్నాను కదా, మరి నీ బిడ్డని నువ్వు ఇంతలా బాధ పెడితే నేను ఏమైపోవాలి? ఎవరికి చెప్పుకోవాలి తల్లి? ఒక తల్లిగా నీతోనే కదా అన్నీ పంచుకుంటూ ఉంటాను. మరి అలాంటిది నువ్వే పట్టించుకోకపోతే నేనేం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలి అని అంటున్నావు కదా. చూడమ్మా, నీలో ఉన్న అతి మంచితనాన్ని చాలామంది అవకాశంగా తీసుకుంటున్నారు తల్లి. నీ నిశ్శబ్దాన్ని ఓటమిగా భావించారు. కానీ నీ జీవితంలో ఒక దశలో మీరు ఎక్కువగా ఏం చేసినా సరే అన్నీ అనుకూలంగా జరగలేదు, ముందుకు వెళ్ళడం లేదు అనుకుంటున్నావు కదా. చాలా కష్టపడినా కానీ చివరి క్షణంలో ఆగిపోతూ వస్తున్నారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏవేవో ఖర్చులు ఎదురవుతూనే ఉన్నాయి. అనవసరమైన బంధంలో అవసరమైన బంధం దూరం అనేది ఏర్పడుతుంది. ఇది నీ తప్పే కాదులే తల్లి. కర్మచక్రంలో ఉన్న ఆలస్యం కొద్దీ ఇలా నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు. భయపడకు. ఈ దుర్గమ్మ ఉంది కదా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను పైకి లేపుతాను. ఎంతమందినో కొంతమందిని బాగా శుద్ధి చేసిన తరువాత మాత్రమే వారికి అదృష్టాన్ని అందిస్తాను. అలానే నువ్వు కూడా రెండో మార్గం. నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి బాధ నిన్ను బలహీనంగా చేయడానికి కాదు తల్లి, నీ లోపల ఉన్న నిజమైన శక్తిని బయటకు తీసుకురావడానికి. మీరు ఓడిపోయినట్లుగా మీకు అనిపించవచ్చు, కానీ ప్రతిదీ కూడా నువ్వు వాస్తవాన్ని గ్రహించాలమ్మా. అవును, చెప్పాలంటే తుఫాను వచ్చే ముందు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అది శాశ్వతమైన మార్పు కాదు, అది అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. నేను నీకు ఎన్నో పరీక్షలను గురిచేశాను కదా, అనవసరంగా ఎన్నో రకాలుగా నువ్వు ఇబ్బందులు పాలయ్యావు చేశాను. కాలం నిన్ను పరీక్షించింది, కానీ ఇప్పుడు ఇదే పరీక్ష జరుగుతూనే వస్తుంది. నీ దశలో అనవసరమైనటువంటి ఒత్తిడికి గురయ్యావు కదా. చూడమ్మా, అదే ఆఖరి పరీక్ష తల్లి. ఇది దాటితే చాలు, మళ్ళీ నువ్వు తిరిగి చూసే అవకాశం కూడా ఉండదు. ఈ సమయంలో నేను నీ సహనాన్ని పరీక్షిస్తాను, నీ నమ్మకాన్ని పరీక్షిస్తాను. నువ్వు ఎప్పటికీ మంచితనాన్ని విడిచిపెట్టకుండా ఉన్నావా, లేదా ప్రపంచంలోనే నువ్వు కూడా మారిపోయావా అనేది చూస్తాను. చాలామంది ఇక్కడే ఓడిపోతూ వచ్చారు బిడ్డ. కోపంలో ఎప్పుడూ కూడా ఎక్కువ నిర్ణయాలు తీసుకోకూడదు. అనవసరంగా లేని మాటలు ఏవీ కూడా మాట్లాడకూడదు. అవసరం లేని వ్యక్తులతో నువ్వు నవ్వుతూ ఉన్నావు అంటే అలానే నువ్వు కూడా ఈ రోజున నిశ్శబ్దంగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడకు. ప్రతి ఒక్కరికి కూడా నువ్వు వేసేటువంటి ప్లాన్లు గురించి చెప్పకు. ఈ ఆఖరి పరీక్ష నీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ముందు వచ్చే చివరి అడ్డంకులన్నీ గుర్తుంచుకో. నువ్వు దేని గురించి ఎప్పుడు బాధ పెట్టుకోలేదు తల్లి.
నీపై కరుణ చూపించిన మొదటి సంకేతం ఏంటో తెలుసా? నేను ప్రత్యక్షమైనటువంటి అనుబంధం నీతో ఏర్పరచుకున్నాను. నువ్వు అన్యాయాన్ని భరించలేవు. నేను కూడా సహించలేను. ఇటీవల నువ్వు గనుక గమనిస్తే ఆ కారణంగా నా పేరు నీ మనసులోకి రావటం, అలానే ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి గుడికి పసుపు కుంకుమలు తీసుకొని గాజుల్ని తీసుకురావాలనిపించడం, ఎవరైనా ఇస్తే దాన్ని మహాప్రసాదంగా నువ్వు స్వీకరించి ఆనందంతో ఉప్పొంగిపోతున్నావు. ఇది నా దుర్గమ్మ నా కోసం పంపిన మహాప్రసాదం. ఈ పసుపు కుంకుమలను, ఈ గాజులను నేను అస్సలు వదిలిపెట్టను. ఈ దుర్గమ్మ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఎందుకు వదిలిపెట్టుకుంటాను అని, అలా అని ఎక్కడా చూసినా సరే నా నామం, నా రూపం నీకు కనిపించడం, ఇవన్నీ కూడా నేను నీతో ఉన్నాను అని చెప్పే సంకేతం. నువ్వు అడగకపోయినా సరే నీ కన్నీళ్లను చూశాను తల్లి. నువ్వు నాపై కోపంగా ఉన్నా సరే నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నీ జీవితంలో నేను జోక్యం చేసుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచే చాలా విషయాలు నీకు తెలియకుండానే నీకు అనుకూలంగా మారాయి బిడ్డ. ఎవరైతే చూసి నువ్వు బాధపడతావో వాళ్లే నీకు దూరమయ్యారు. ఎవరినైతే నువ్వు ఆశ్రయించావో వాళ్లే నిన్ను నిరాశపరిచారు. ఇదంతా కూడా నువ్వు అనుకున్నట్లుగానే నష్టం కాదు తల్లి. ఇది నీకు ఎవరి గురించి, ఏ వ్యక్తి ఎలా ఉంటారో అవన్నీ కూడా స్పష్టంగా చెప్పడానికే నేను చేసే ఈ చిన్న ప్రయత్నం ఇది. అవునమ్మా, కొంతమంది నీతో బాగా ఉంటారు, అలానే దూరం అవుతూ ఉంటారు. వారిని అర్థం చేసుకోవటమే, లేదంటే నీకు వారి మధ్య ఏదైనా తప్పు జరిగింది అని కాదు, వారు నీకు సరైన జోడీ కాదు అని అర్థం చేసుకో తల్లి. అది స్నేహం కావచ్చు. ఎవరైనా సరే నీకు దూరం చేశారు అంటే అది కూడా నీ మంచికే అని నువ్వు అర్థం చేసుకో. ఇదండి దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.